మెల్లని స్వరము అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? దేవుడితో మాట్లాడుతూ ఉన్నారా? ఎలా ఉన్నారు? బాగున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు కదా? దేవుడు మన పక్షముగా ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ప్రతిరోజు మనతో ముచ్చటిస్తూ ఉన్నాడు. మొదటి ఆదాము అవ్వల కాలంలో చల్లపుట్ట వచ్చి ఆయన వారి మధ్యలో ఉండి వారితో మాట్లాడి వారితో సేద తీర్చుకొని చాలా మంచి స్నేహ బాంధవ్యము కలిగి ఆ రోజు దేవుడు మాట్లాడాడు. ఈరోజు చూడండి, లేస్తూనే కొంతమంది భయస్తులే లేస్తారు. ఈరోజు ఏం జరుగుతుందో ఏంటో, ఏమి ఎదుర్కొంటామో ఏంటో, ఎలా ఉంటుందో ఏంటో, పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో అన్నట్లే ఒక భయముతో లేస్తారు. అయితే దేవుడు నువ్వు లేవగానే, నీ కళ్ళు తెరవగానే, నీ యొక్క జీవితం ప్రారంభంలోనే దేవుడు ఆయన మహిమతో నిన్ను కలుసుకొని ఆయన వాక్కులు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆ వాక్కు నీ దగ్గరకు వస్తుండగా నువ్వు ధైర్యముగా ఉండు, దేవునితో మాట్లాడుతూ ఉండు, దేవునితో మంచి సావాసం చేస్తూ ఉండండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడని వాక్యము జపన్య గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. ఆయన శక్తివంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును. నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. ప్రైజ్ లార్డ్. ఈరోజు చూడండి, దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నేను మీ మధ్యను ఉన్నాను అంటున్నాడు. చూడండి, కొంతమంది మధ్యలో మనం ఉంటే మనకు ఒకలాంటి భయము, ఆందోళన, ఇప్పుడేం జరుగుతుందో, మధ్యాహ్నం ఏం జరుగుతుందో, సాయంత్రం ఏం జరుగుతుందో అని ఒకలాంటి ఆందోళన ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీ మధ్యలో ఉన్నాను, నాకు మీ అందు చాలా సంతోషము కలిగి ఉన్నది అంటారు. మన మధ్యలో ఎందుకుంటున్నాడు దేవుడు అంటే, మనల్ని ప్రేమిస్తున్నాడట, ఆయన శక్తివంతుణ్ణి అని తెలియజేస్తాడట. మన మధ్యలో ఉండి ఏం చేస్తాడు దేవుడు? నీ కుటుంబంలో ఉన్న దేవుడు గొప్పవాడు, నీ పరిచర్లో ఉన్న దేవుడు గొప్పవాడు, నీతో ఉన్న దేవుడు గొప్పవాడు, ఆయన శక్తివంతుడు అని రుజువుపరుచుకోవడానికి నేను మీ మధ్యలోనే ఉన్నాను, నేను మీ మధ్యలోనే శక్తివంతుడని రుజువుపరుచుకుంటాను, నేను చాలా ఆనందిస్తున్నాను మిమ్మల్ని బట్టి అని అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనే ఉన్నాడు గనుకనే వారు గొప్ప మహిమను చూడగలిగారు. ఆ శత్రు సమూహమునంతటిని జయించుకొని వారు బయటికి రాగలిగారు. దేవుని బిడ్డ, ఈరోజు శత్రు పోరాటంతో ఉన్నావా? బాధతో ఉన్నావా? ఇబ్బందితో ఉన్నావా? ఇరుకుతో ఉన్నావా? ఏమీ తెలియని అయోమయ స్థితిలో ఉన్నావా? ఏది నీ దగ్గరికి రాదు, ఏది నిన్ను ముట్టదు. ఎందుకంటే ఆయన మన మధ్యలో ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని మరలా చదువుకోండి, ధైర్యం తెచ్చుకోండి, ఇతరులతో వాక్యాన్ని పంచుకోండి, ఇతరులకు షేర్ చేయండి. ఈ వాక్యము చదువుతూ దేవుని దగ్గర మీరు ప్రార్థిస్తున్నగా గొప్ప మేలు మనం అనుభవించబోతున్నాం. కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ ప్రియ బిడ్డలు ఎంతమంది అయ్యా ఈ మెల్లని స్వరం వింటూ వారు ఆత్మీయముగా అయ్యా తండ్రి బలపడుచు ఉన్నారో, నీ అందు నమ్మకం ఉంచుతున్నారో, అయ్యా నిత్యము నిన్ను సేవిస్తూ నీ పాదములు పట్టుకుంటున్నారో వారందరి మీద నీ కృప దిగాలి. వారి మధ్యలో నీవు ఉన్నావని, నువ్వు శక్తివంతుడవైన దేవుడవని తెలుసుకున్నట్లుగా గొప్ప కార్యములు చేయండి. అయ్యా వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, అయ్యా వారి బిడ్డల స్టడీ, ప్రభువా వారు అయ్యా ఎగ్జామ్ రాస్తున్న వారికి మంచి జ్ఞానము, అభిషేకము, కృప, అయ్యా జ్ఞాపక శక్తిని ఇవ్వండి. వారిలో ఉన్న భయాన్ని తొలగించండి. ఎగ్జామ్ రాస్తుండగా ప్రత్యేకమైన అయ్యా నీ ప్రొటెక్షన్ వారికి ఉండునుగాక, నీ దేవదూతల కాపుదల వారికి అనుగ్రహించబడాలి. తండ్రి, మంచిగా రాసి అయ్యా వారి ఎగ్జామ్లో ప్రభువా విజయం పొందుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యముతో ఉన్నవారిని అయ్యా మీరు ముట్టండి, స్వస్థపరచండి, కనికరించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నువ్వు రోగులను చూసి కనికరపడే దేవుడు కనుక అయ్యా నీ కృప చేత మీరు కనికరించండి, అద్భుతము చేయండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న నీ బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదం, మేలు పలుకుతున్నాం. ప్రభువా ఈ సంవత్సరం అంతా ఆరోగ్యము, క్షేమము, సమాధానం అయ్యా నీ కృప వారిని ఆవరించునుగాక. గొప్ప మేలు అనుభవించే కృపలోనికి నడిపించమని మహిమ, ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.